నిన్నే చెప్పుకున్నాం హౌతీల దాడులు ప్రస్తుతం అంటే మన జైశంకర్ వెళ్ళి రష్యా అధ్యక్షుడితో మాట్లాడి రావడం, మరోవైపున ఇరాన్తో మాట్లాడాక మొదట్లో అయితే మన దగ్గరకు వస్తున్న వాణిజ్య నౌకల మీద కూడా దాడి జరిగింది. ఆ తర్వాత కొంతమేర తగ్గిందని. కానీ ఇప్పుడు మళ్ళీ హౌతీ తీవ్రవాదులు రెచ్చిపోయారు. భారత్కు వస్తున్నటువంటి వాణిజ్య నౌక మీద దాడి చేశారు. అమెరికా నుంచి భారత్కు వచ్చే నౌకతో పాటు మరో దానిపై పశ్చిమాసియా జలాల్లో మంగళవారం హౌతీ రెబల్స్ డ్రోన్లతో దాడి చేశారు. తొలి దాడి ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలో యెమెన్ తీర ప్రాంత పట్టణమైన హొడైడా దగ్గర జరిగింది. ఈ ఘటనలో నౌక అద్దాలు స్వల్పంగా ధ్వంసమైంది. బార్బడోస్ జెండాతో వస్తున్నటువంటి బ్రిటన్ కంపెనీకి చెందిన నౌక మీద ఈ దాడి జరిగినట్టు సైన్యం వెల్లడించింది. ఎవరికి గాయాలు కాలేదని తెలిపింది. యెమెన్ దక్షిణ తీర ప్రాంత పట్టణం ఎడెన్ వద్ద రెండో నౌక మీద దాడి జరిగింది. ఇది మార్షల్ ఐలాండ్ జెండాతో అమెరికా నుండి భారత్కు వస్తున్నటువంటి గ్రీస్ కంపెనీకి చెందినటువంటి నౌక. స్టార్ బోర్డుకి 50 మీటర్ల దూరంలో దాడి జరిగింది. ఈ సంఘటనలోనూ ఎవరూ గాయపడలేదని ప్రైవేట్ భద్రతా సంస్థ యాంబ్రే వెల్లడించింది. నౌకకు నష్టం జరగలేదని తెలిపింది. ఎర్ర సముద్రంలో అమెరికా బ్రిటన్కి చెందిన 2 నౌకల మీద తాము దాడి చేసినట్టు మరోవైపున హౌతీ ప్రతినిధి యహ్యా సరీ ప్రకటించుకున్నాడు.